హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మేడ్చల్ బస్ స్టేషన్. మేడ్చల్ సికింద్రాబాద్ కి నార్త్ సైడ్ లో ఉంటుంది. అండ్ ఈ బస్ స్టేషన్ నుండి మనకి సికింద్రాబాద్ ఇంకా కొన్ని ఏరియాస్ కి చాలా ఇంపార్టెంట్ రూట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. మేడ్చల్ నుండి మోస్ట్ ఫ్రీక్వెంట్ రూట్ వచ్చేసి రూట్ 229 సికింద్రాబాద్ కి మార్నింగ్ 3:40 నుండి నైట్ 10:30 వరకు ఎవ్రీ 5 minutes కో బస్ అవైలబుల్ ఉంటుంది. ఈ 229 రూట్ లో సిటీ ఆర్డినరీ బస్సెస్ తో పాటు మెట్రో ఎక్స్ప్రెస్ కూడా చాలా ఫ్రీక్వెంట్ గా అవైలబుల్ ఉంటాయి. ఇవే కాకుండా మెట్రో డీలక్స్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఏ స్మాల్ నోట్, మెట్రో డీలక్స్ పాస్ మాత్రం నడుస్తుంది, మిగతాలందరూ టికెట్ తీసుకోవాలి. రూట్ 229 కి ఎక్స్టెన్షన్ రూట్ 229/290U. ఇది హయత్ నగర్ వరకు వెళ్తుంది వయా సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు వెళ్తుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కు ఒక బస్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇది చాలా లాంగ్ రైడర్ యాక్చువల్లీ. మేడ్చల్ బస్ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మేడ్చల్ టచ్ అయ్యి వెళ్లే వెరీ ఇంపార్టెంట్ రూట్ 589. ఇది సికింద్రాబాద్ నుండి రామాయంపేట్ వరకు వెళ్తుంది. ఆల్మోస్ట్ 80 kilometers కవర్ చేస్తుంది. అండ్ మార్నింగ్ టైం ఈ బస్సెస్ ఎవ్రీ 5-10 minutes కి ఒక్కొక్క బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మేడ్చల్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో మనకి ఈ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మేడ్చల్ దగ్గరలోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కి 234M అవైలబుల్ ఉంటుంది మేడ్చల్ బస్ స్టేషన్ నుండి ప్లాట్ఫామ్ 4 నుండి. మేడ్చల్ నుండి నర్సాపూర్ కి 495 బస్ అవైలబుల్ ఉంది. అవుట్ సైడ్ ఆఫ్ మేడ్చల్ మనకి సిటీ బస్ పాసెస్ నడవవు. ఈ బస్సెస్ యొక్క టైమింగ్ కోసం ప్లీజ్ రెఫర్ TGSRTC గమ్యం యాప్ ఆర్ వీడియోలో టైం చార్ట్ పెట్టాను కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. 495G ఇది గుమ్మిడాల వరకు ఎండ్ అవుతుంది, నర్సాపూర్ వరకు వెళ్లకుండా. అండ్ ఈ బస్సెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అవైలబుల్ ఉంటాయి. రూట్ 25/229 సికింద్రాబాద్ కి వెళ్తుంది. బస్ సుచిత్ర నుండి ఈ బస్ అల్వాల్, JBS రూట్ లో సికింద్రాబాద్ వెళ్తుంది. అల్వాల్, తిరుమలగిరి, కార్ఖానా, JBS వెళ్లే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ రూట్. మేడ్చల్ బస్ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో మనకి పటాన్చెరుకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. వయా కూకట్పల్లి వెళ్తాయి ఇవి. కానీ ప్లాట్ఫామ్ రాకముందు డిపో నుండి వెళ్ళేటప్పటికి ఈ బస్ పైన చాలా డిమాండ్ ఉండే. మార్నింగ్ టైం స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ అందరూ డిపో నుండి వెళ్ళడమే ఈ బస్ చాలా ప్యాక్డ్ గా నిండిపోయింది. ఈ రూట్ లో మనకి మెట్రో డీలక్స్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కు ఒక బస్ అవైలబుల్ ఉంటాయి. మేడ్చల్ దగ్గరలో ఉన్న ఇంకో విలేజ్ గౌడవెల్లికి మేడ్చల్ నుండి 235 బస్ రూట్ తో కనెక్టివిటీ ఉంది. ఈ బస్ స్టేషన్ నుండి ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుండి మనకి యాదగిరిగుట్ట, కీసరగుట్ట, గట్కేసర్ కి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. నేనున్న టైం అంతా ఒక బస్ కూడా క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ టైమింగ్స్ వచ్చేసి ఇలా డిస్ప్లే చేసిన విధంగా ఉన్నాయి. ప్లీజ్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఇఫ్ నీడెడ్. బస్ స్టేషన్ ఉన్న ఎమ్యూనిటీస్ కి వచ్చేసి టోటల్ 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అండ్ అన్ని డెడికేటెడ్ గా బస్సెస్ కరెక్ట్ గానే అవుతున్నాయి. బస్ పాస్ కౌంటర్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 192 కి బ్యాక్ సైడ్ లో ఉంటాయి. అండ్ మార్నింగ్ 6:30 నుండి నైట్ 8 వరకు బస్ పాస్ కౌంటర్ మీకు అవైలబుల్ లో ఉంటుంది సర్వీస్ లో. 30 to 40 members కి సీటింగ్ కెపాసిటీ ఉంది, బట్ ఇట్ షుడ్ ఇంప్రూవ్ ఎ లాట్. పీక్ అవర్స్ లో బస్ స్టేషన్ చాలా బిజీగా ఉండే. ఇంకా బేసిక్ నెసెసిటీస్ లైక్ మనకి జనరల్ స్టోర్స్ అలాంటివి కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి ఫర్ బయింగ్ సమ్ ఎసెన్షియల్స్. బస్ స్టేషన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ మాత్రం చాలా వర్స్ట్ గా ఉండే. అండ్ ఓపెన్ యూరినేషన్ జరుగుతుంది ఇక్కడ, ఎందుకంటే వాష్రూమ్స్ నీట్ గా లేవు. పబ్లిక్ డిమాండ్ ని మీట్ అవుతూ బస్సెస్ నడిపేయడం, ఇంకా మంచి ప్రాపర్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టి, ఇంకా బస్ స్టేషన్ లో కూడా డిజిటల్ డిస్ప్లేస్ అలాంటివి డిస్ప్లే చేస్తే పబ్లిక్ కి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ రష్ కొంచెం మార్నింగ్ పీక్ అవర్స్ లో చాలా ఎక్కువ ఉండే, వేర్ అటు ఇటు అంత జనాలు తిరుగుతున్నారు, ఇంకా బస్సెస్ కూడా అటు ఇటు వస్తున్నాయి. అది కొంచెం ఆర్గనైజ్డ్ అయితే బాగుండు. మోస్ట్లీ బస్సెస్ అన్ని మేడ్చల్ బస్ డిపో నుండి ఆపరేట్ చేస్తాయి. అదే కాకుండా హైదరాబాద్ నుండి వేరియస్ డిపోస్ నుండి మేడ్చల్ కి కనెక్టివిటీ కావాలని, ఇంకా ఓవరాల్ రూట్స్ కూడా ఇంట్రొడ్యూస్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ రూట్ లో AC బస్సెస్ అండ్ ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా యాడ్ చేస్తే బాగుండు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్ ఇఫ్ యూ లైక్ ఇట్.